మనలో కొంతమందికి బాగా ఆకలిస్తున్నా తినాలనిపించదు. బలవంతంగా తింటే వాంతి అయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ వికారంగా వాంతి అవుతున్నట్లుగా ఉంటుంది. పొట్టంతా ఉబ్బరంగా, నొప్పిగా, ఒకటే వేదనగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు గ్యాస్ట్రోఎంటరైటిస్గా పిలుస్తారు. దీన్నే వాడుకలో మనం అన్నకోశంలో పూత అని కూడా పిలుస్తాం. గ్యాస్ట్రోఎంటరైటిస్ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రోఎంటరైటిస్తో బాధపడుతున్నప్పుడు పొట్టలో మంట, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండటం, ఆకలి లేకపోవటం, ఎప్పుడూ వాంతి వస్తున్నట్లుగా వికారంగా ఉండటం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఈ బాధల నుంచి ఉపశమనం కోసం చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొద్ది గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకునేందుకు పళ్ల రసాలు, మజ్జిగల వంటి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాంతులు, వికారం తగ్గాయనిపించినప్పుడు తేలికగా జీర్ణమయ్యే అరటిపండు, ఇడ్లీ, బ్రెడ్ వంటి ఘనాహారాల్ని తీసుకోవటాన్ని మొదలుపెట్టాలి. కాఫీ, టీ, కోలా పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 2 రోజులకు మించి వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు, జ్వరం 101 డిగ్రీలకు మించి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.